ఓం శ్రీ మాత్రే నమః ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. 2026వ సంవత్సరం జనవరి 2వ తారీఖు అంటే నూతన సంవత్సరం 2వ రోజు కుంభరాశి వారు ఊహలకు మించిన అదృష్టాన్ని పొందుకుంటారు. ఇలా పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్ళే ముందు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. అలంకాప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అందంగా కల్పించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. ఇక వీరు అనేది 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను బేరేజు చేసుకుని అమలు పరుస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క నూతన సంవత్సరం 2వ రోజు కుంభరాశి వారికి ఒక అద్భుతమైన ప్రారంభాన్ని ఇవ్వబోతుంది. ఈరోజు మీరు ఊహించినటువంటి అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడు, గురువు, శుక్రుడు మీ రాశిని అనుకూలంగా నిలబడడం వల్ల ఈరోజు మీ జీవితంలో ఒక మలుపు మారుతుంది. గత కొన్ని నెలలుగా ఎదురైన ఇబ్బందులు, ఆత్మనన్యత భావాలు, ఆర్థిక కష్టాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. నూతన సంవత్సరం 2వ రోజు ఉదయం నుండి ఒక సానుకూల శక్తి మీ చుట్టూ ఏర్పడుతుంది. ఉదయాన్నే మీ మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి వార్త ఈరోజు వినే అవకాశం కూడా ఉంది. అది ఉద్యోగానికి సంబంధించిందైనా, వ్యాపారానికి సంబంధించిందైనా కావచ్చు. ఉదయం సూర్యోదయ సమయానికి ధ్యానం లేదా దేవతారాధన చేసుకోవడం ద్వారా మీ అదృష్టం మరింత బలపడుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ పైన కురుస్తుంది. ఈరోజు కుంభరాశి వారికి ప్రధానంగా ఆర్థిక రంగంలో గొప్ప శుభ సమాచారం ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టిన చోట నుండి అనూహ్యంగా లాభాలు రావచ్చు. కొంతకాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ చేసేవారు ఒక పెద్ద డీల్ లేదా కాంట్రాక్ట్ ని దక్కించుకుంటారు. శుక్రగ్రహం యొక్క ప్రభావం వల్ల ధనలాభం మాత్రమే కాకుండా కొత్త వాహనం లేదా ఆస్తి కొనే యోచన కూడా ఏర్పడుతుంది. ప్రేమ జీవితంలో కూడా ఈరోజు ఒక పెద్ద సహానుకూలంగా ఉంటుంది. మీరు ఎప్పటి నుంచో మీ మనస్సులో ఉన్న వ్యక్తి భావాలను అర్థం చేసుకునే అవకాశం ఉంది. దంపతుల మధ్య గతంలో జరిగిన అపార్థాలు తొలగిపోయి సంతోషం పెరిగి వస్తుంది. వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి మంచి వార్త వచ్చే అవకాశం ఉంది. కొత్త సంవత్సరం 2వ రోజునే కొత్త బంధం మొదలయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఈరోజు మీకు బలాన్ని ఇస్తుంది. మీరు గతంలో అనుభవించిన ఒత్తిడి, ఆందోళన అన్నీ తొలగిపోతాయి. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం నుండి మీ శరీరంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. కొత్త సంవత్సరంలో 2వ రోజు ఫిట్టింగ్స్ ప్రాముఖ్యతను గ్రహించి మీరు జీవన శైలిని మార్చుకోవడానికి సిద్ధపడతారు. అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి ఈరోజు ఎంతో శుభప్రదంగా ఉంది. మీ కృషిని గుర్తించే వ్యక్తి మీ దగ్గరకు వస్తారు. ఉన్నతాధికారుల నుండి
ప్రశంసలు పొందే అవకాశం ఉంది. కొంతమందికి ప్రమోషన్ లేదా కొత్త ప్రాజెక్ట్ అవకాశం లేదా లభిస్తుంది. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మంచి అవకాశాన్ని పొందుకుంటారు. గురుగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల కీర్తి ప్రతిష్టత కూడా పెరుగుతుంది. ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. పెద్దవారికి ఆశీర్వాదం మీకు శక్తినిస్తుంది. కొన్ని రోజులుగా దూరంగా ఉన్న బంధువులు ఈరోజు కలవచ్చు. పాత అపార్థాలు నివృత్తం అవుతాయి. కుటుంబంలో ఉన్న చిన్న సంబరమైన వాతావరణం నెలకొంటుంది. కుంభరాశి వారికి ఆధ్యాత్మికత కూడా ఈరోజు బలపడుతుంది. మీరు ధ్యానం, పూజలు లేదా పుణ్యకార్యాల వైపు ఆకర్షితులు కాకుండా భవిష్యత్తులో సత్పథంలో మిమ్మల్ని నడిపిస్తుంది. ఈరోజు సాయంత్రం పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు మంచిది. వీటి వల్ల సానుకూల శక్తి మరింతగా పెరుగుతుంది. తులసి లేదా పసుపు పువ్వు దేవులకు సమర్పించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. పాలను పేదవారికి దానం చేయడం ద్వారా మీ అదృష్టం మరింత వృద్ధి అవుతుంది. మొత్తం మీద 2026వ సంవత్సరం జనవరి 2వ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారి యొక్క జీవితంలో నూతన ప్రారంభం 2వ రోజు అనేది నిలిచిపోతుంది. గత సంవత్సరం ఎన్ని కష్టాలు ఎదురైనా ఈరోజు బాధలు ముగిసి కొత్త ఆనందంలో ద్వారం తెరుచుకుంటుంది. అదృష్టం మీ వైపు తిరుగుతుంది. ఆర్థికం, ప్రేమ, ఆరోగ్యం, కుటుంబం ప్రతి రంగంలోనూ విజయం మీ వెంట ఉంటుంది. మీ ఊహించినటువంటిగా లాభాలు, గౌరవం పొందుకుంటారు. ఆనందం ఈరోజు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఈరోజు మీకు ఒక సందేశం ఏమిటంటే మీ విశ్వాసం మీ అదృష్టాన్ని స్పష్టిస్తుంది. ఈరోజు మీ విశ్వాసాన్ని నమ్మండి. చూశారు కదండి. ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన, విష్ణు సహస్ర పారాయణం, మీరు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాలు దక్కుతాయి. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఊహకందని, ఊహకు మించిన అదృష్టాన్ని ఏ విధంగా పొందుకోబోతున్నారు, ఎటువంటి అదృష్టాలు మీకు తలుపు తట్టబోతున్నాయనే పూర్తి అంశాలు, వివరాలు వివరంగా ఈ యొక్క రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం.